ఇవాల్టి నుంచి జరగనున్న భారత్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు సిద్ధమయ్యాయి. పాకిస్తాన్ను తన సొంత గడ్డపై టెస్ట్ సిరీస్లో చిత్తు చేసి ఆత్మవిశ్వాసంతో టీమిండియాతో యుద్ధానికి రెడీ అయింది బంగ్లాదేశ్. ప్రత్యర్థి గురించి ఎక్కువ ఆలోచించకుండా మిగతా జట్లలాగే బంగ్లాను ఢీకొడతామని భారత్ ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్లో మ్యాచ్ ఇంట్రెస్ట్ను క్రియేట్ చేస్తోంది. నేటి నుంచి భారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అందుకోసం చెన్నై చిదంబరం స్టేడియం వేదిక కానుంది. ఇప్పటికే పాకిస్తాన్పై గెలుపుతో బంగ్లా టీం జోష్లో ఉంది. ఇటు దాదాపు 6 నెలల తర్వాత స్వదేశంలో ఆడుతున్న టీమిండియా గెలవాలన్న కసితో ఉంది. అందుకోసం ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. గత నెలలో హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్తో పాటు కోచింగ్ టీం అభిషేక్ నాయర్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్కు స్వదేశంలో ఇదే తొలి సిరీస్. గంభీర్ బృందం పర్యవేక్షణలో ఆటగాళ్లంతా ఉత్సాహంగా ప్రాక్టీసులో పాల్గొన్నారు. ఆగస్టులో శ్రీలంకతో 3 వన్డేల సిరీస్ ఆడిన అనంతరం కుటుంబంతో కలిసి ఇంగ్లాండ్లో గడుపుతున్న విరాట్ కోహ్లీ స్వల్ప విరామం తర్వాత స్వదేశానికి చేరుకున్నాడు. ప్రాక్టీస్ సెషన్లో ప్లేయర్స్ చెమటోడ్చారు. మరోవైపు పాకిస్తాన్పై గెలుపుతో ఊపు మీదున్న బంగ్లాదేశ్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేసేందుకు సూపర్ ప్లాన్ను అమలు చేయాలని యోచిస్తోంది. ఈ మ్యాచ్కు ఎర్రమట్టితో తయారు చేసిన పిచ్ను వినియోగించాలని టీమిండియా భావిస్తోంది. సాధారణంగా ఈ స్టేడియంలో నల్లమట్టితో తయారు చేసిన పిచ్ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ మ్యాచ్లో మాత్రం రెడ్ పిచ్ను వినియోగించనున్నారు. టీమిండియాను ఓడించడం అంత తేలికైన విషయం కాదని బంగ్లా కెప్టెన్ నజ్ముల్ శాంటో అన్నాడు. అయినా 2 మ్యాచ్ల్లోనూ గెలవడానికి తీవ్రంగా పోరాడతామని చెప్పాడు. 6 నెలల విరామం తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది టీమిండియా. సొంత గడ్డపై బంగ్లాదేశ్తో 2 మ్యాచ్ల సిరీస్ను కైవసం చేసుకునేందుకు ఉత్సాహంగా ఉంది.